ప్రాంతీయతను విస్మరించని జాతీయవాదం, దానికి ఏ సిద్ధాంతానికి అయితే మనం కట్టుబడి ఉన్నామో, జనసేన ప్రారంభించిన 12 సంవత్సరాల తర్వాత ఏ తెలంగాణ గడ్డ మీద ఈ పార్టీ పుట్టిందో అదే తెలంగాణ గడ్డ మీద ఈరోజు మనం ఆఫీస్ నిర్మించుకోవడం, అది నేను పెట్టిన దానికంటే కూడా నాయకులందరూ కూర్చొని మీ అందరి సారథ్యంలో, మీ అందరూ ఉత్సాహంతో మీరు ఆఫీస్ని మీరు ఎస్టాబ్లిష్ చేయటం నిజంగా నాకు ఎంత స్ఫూర్తినిచ్చింది, ఎంత బలాన్ని ఇచ్చిందంటే మీరు నా గుండె చెప్పు. అంటే ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఐడియాలజికల్గా, ముఖ్యంగా లాస్ట్ 2 years నుంచి శంకర్ గారి, మహేందర్, హనీఫ్, దామోదర్, సతీష్, ఆ పేరున ప్రతి ఒక్క రాజులు దే ఆల్ స్టక్ టు మై. వ్యక్తి ఆలోచన దానికంటే కూడా ఇట్ ఈస్ ద ఐడియాలజికల్ కమిట్మెంట్ వి స్టాండ్ ఫర్. ఇట్స్ ఓన్లీ వన్ కమిట్మెంట్ నాకు తెలంగాణకు సంబంధించి. నేను తెలంగాణ తాలూకు పోరాట స్ఫూర్తిని చూడకుండా, అర్థం చేసుకోకుండా కానీ ఉండుంటే నాకు ఇంత తెగింపు ఉండేది కాదు. నాకు తెలంగాణను అర్థం చేసుకుని ఉంటే పాలిటిక్స్లోకి వచ్చేవాడిని కాదు. తెలంగాణను అర్థం చేసుకున్నాను కాబట్టి ఈరోజు జనసేన పార్టీ అని ఉనికింది. ఈరోజు అదే ఈ రోజున మనకి అటు ఆంధ్రలోకి సత్తానిచ్చింది. కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, ఇలా కొన్ని స్టేట్స్లో సంఖ్యాబలం లక్షల మంది కాదు, బట్ ఇక్కడ ఎలా స్టార్ట్ అయింది అక్కడ స్టార్ట్ అయింది. ఇది మీ అందరికీ మనస్ఫూర్తిగా మనందరం కలిసి బిల్డ్ చేద్దాం. ఇక్కడ ఇది ప్యూర్లీ పీపుల్స్ పార్టిసిపేషన్, జన్ భాగీదారి అన్న మనం నిర్మించుకోవాలి. ఇందులో ఎక్కడో కూడా మేము మీకు ఒక ఫ్యామిలీని కానీ ఎనీ వన్ సోషల్ గ్రూప్ కానీ కమిట్మెంట్, ఇట్ ఈస్ ఫర్ ఆల్ ఆఫ్ us. భారతదేశ సమగ్రత భంగం వాటిల్లకుండా మన రాష్ట్రాన్ని ఎలా కాపాడుకోవాలి, మన తెలంగాణ నేలని ఎలా కాపాడుకోవాలి, తెలంగాణ సంస్కృతిని ఎలా కాపాడుకోవాలి, తెలంగాణకి సంబంధించిన సమస్యల్ని మనం ఎలా అడ్రస్ చేయాలి, ఇది గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ ఆల్ ఆఫ్ us. నాకు ఇక్కడ మళ్ళీ ఇంకో మాట చెప్తాను, తెలంగాణ నుంచి తెలంగాణ వ్యక్తి ముఖ్యమంత్రి అవ్వాలి. దానికి నా సంపూర్ణంగా తెలంగాణ అంటే భారతదేశం, నేను భారత జాతిని ఇష్టపడతా, నా తెలంగాణని ఇష్టపడతా, తెలంగాణ తాలూకు సంస్కృతిని ఇష్టపడతా. దీన్ని ప్రత్యేకించి ఈరోజు పార్టీ పెట్టినందుకు నేను చెప్పక్కర్లేదు, అందరికీ తెలుసు. తెలంగాణ పోరాట స్ఫూర్తి ఒకరోజు దేశానికి కానీ జాతికి కానీ చాలా గొప్ప స్ఫూర్తిని ఇస్తుంది. ఎందుకంటే 48లో కూడా పటేల్ గారు చెప్పారు, హెస్ గివెన్ 1 year టైం ఇచ్చారు. వార్ మౌంట్ బ్యాటన్ ఎయిదర్ యూ ఎక్సీడ్ టు మెన్, దీంట్లో కలిసి విలీనం కమ్మని నిజాం డిఫరెంట్ గేమ్స్ ఆడి ఫైనల్లీ పటేల్ గారికి విసుకొచ్చింది. హీ సెడ్ ఓన్లీ 1 month అసలు డన్. ఎప్పుడైతే మౌంట్ బ్యాటన్ గారు వెళ్ళిపోయారో ఇట్ టుక్ దెమ్ 5 days అంటారు, యాక్చువల్లీ ఇట్ హ్యాపెండ్ 5 hours. 5 గంటలు అటు సైడ్ షోలాపూర్ నుంచి అనుకుంటా ఒక మిలిటరీ ఇది ఫోర్సెస్, ఇంకోటి విజయవాడ, అప్పుడు బెజవాడ హైవే, ఈ 2 హైవేల నుంచి తెలంగాణని వచ్చారు. 5 గంటలు పెట్టి దే ఆర్ సచ్ ఎ రెసిస్టెన్స్. వస్తే మేము ఒక్కరిని బతకనివ్వు అని చెప్పి థ్రెటన్ చేసిన వాళ్ళు పటేల్ గారి ఆయన పట్టుదలతోటి టుడే బికమ్ అ పార్ట్, got integrated well. It's the heart of భారత్. తెలంగాణ మన భారతదేశపు గుండె చెప్పు. అందుకని ఇది నా మాటలు కాదు, ఇది సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు చెప్పారు పార్టీషన్ టైంలో ఏమేమి జరిగింది గొడవలు. సో నాకు చరిత్రను అర్థం చేసుకున్నా, చరిత్రను గౌరవించే వాళ్ళం కాబట్టి నిజంగా తెలంగాణ తాలూకు స్ఫూర్తి, యువత పోరాటం ఇక్కడ మోర్ దెన్ అ కాస్ట్, ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ఇన్జస్టిస్. కడుపు మంటం, మన కడుపు మంటకి ఎలా నాకు స్ఫూర్తి. నేను ఏదో సరదాగా ఓట్స్ పడతాయేనో లేదా అప్పీస్మెంట్ నాకు నిజంగా గుండెల నిండుగా చెప్తున్నాను. అసలు ఒక మనిషిని 1 సంవత్సరం మోసం చేయగలి, 2 సంవత్సరాలు మోసం చేయగలరు, కానీ నా జీవితం అంతా నేను మోసం చేయగలిగాను.
ఫర్ మీ తెలంగాణ నాకు స్ఫూర్తినిచ్చింది నేను, అది గద్దరని అర్థం చేసుకున్నాను. సో ఈ రోజున మనస్ఫూర్తిగా మనందరం తెలంగాణ బాగు కోసం, సామాజిక తెలంగాణ కోసం, అన్ని సామాజిక తెలంగాణ అందరూ బాగుండాలి, అలాంటి తెలంగాణ కోసం తనదైన దారిలో వెళ్ళి అందరినీ కలుపుకెళ్ళాలని ఒక మెసేజ్ మనకి ఇచ్చాడు గద్దరన్న. సో ఆఖరి మాటలు మీకు తెలుసు. సో అలాంటి గద్దరన్నకి మనస్ఫూర్తిగా నివాళులు. అలాగే స్ఫూర్తినిచ్చిన మన దాశరథి కృష్ణమాచారి గారు కానీ, దాశరథి రంగాచారి గారు కానీ, అలాగే మన సాకల ఐలమ్మ గారు కానీ, సర్వాయి పాపల గౌడ్ గారు కానీ, వీళ్ళందరూ ఎప్పటికప్పుడు వాళ్ళ స్ఫూర్తిని మనం గుండెలో పెట్టుకోవాల్సింది. ఇది ఎప్పుడు అన్యాయం మీద తిరగబడ్డ నేల ఇది. దిస్ టైం మీరు కొత్త జనరేషన్, మీరు అనుభవంతో రాటుకెళ్ళారు. యూ నో వాట్ ఇస్ ద టఫ్నెస్, వాట్ ఇస్ యూ బీయింగ్ లాయర్స్, యూ బీయింగ్ ఫ్రమ్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్. యూ షుడ్ నో హౌ టు టేక్ ఇట్ ఫార్వర్డ్. ఎన్ని మీకు ఇబ్బందులు ఉన్నా, మనలో మనకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా, లెట్ us సాల్వ్ ఇట్ హియర్. ఈవెన్చువల్లీ టేబుల్ మీద డిస్కస్ వెరీ. ఐ టేక్ ఇమ్మెన్స్ ప్రైడ్. వీళ్ళు కొట్లాడారు ఒక్కొక్క ఎలక్షన్లో. దీన్ని ఈరోజు స్థాపించడానికి, ఒక పార్టీని కదపడానికి, ఒక ఉద్యమాన్ని కదపడానికి యూ డోంట్ నీడ్ ల్యాక్స్ ఆఫ్ పీపుల్, యూ డోంట్ నీడ్ మిలియన్స్, యూ నీడ్ హ్యాండ్ఫుల్ ఆఫ్ పీపుల్, 10 మంది. ఆ 10 మంది కలిసి ఈ రోజున ఇంత సమూహం అయింది, ఒక పార్టీ పెట్టే స్థాయికి వచ్చింది. నేను ఎప్పుడు నా కమిట్మెంట్ టువర్డ్స్ భారతదేశం గురించి కానీ, తెలంగాణ గురించి కానీ నా కమిట్మెంట్ ఎప్పుడు తగ్గదు, ఇప్పుడు పెరిగేదే తప్ప తగ్గేది కాదు. మనస్ఫూర్తిగా తెలియజేసుకుని మీ అందరూ మీ స్థాయిల్లో గొప్ప నాయకులు అవ్వాలి. మీరు పిండే కొద్దినటువంటి లీడర్షిప్ ఈజ్ ఆల్ అబౌట్ హౌ వెల్ యూ అడ్రస్ ద కాన్ఫ్లిక్ట్. మీరు ఒక్కొక్క ఇష్యూని మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు, ఒక్కొక్క సిచ్యువేషన్లో మీరు ఎలా దాన్ని అధిగమిస్తారు, ఎలా కలుపుకెళ్తారు. లీడర్షిప్ ఈజ్ ఆల్ అబౌట్ కమ్యూనికేషన్, హౌ వెల్ యూ కమ్యూనికేట్. కొట్లాడటం ఒక పద్ధతి, కొట్లాడితే ఓన్లీ దర్ ఇస్ ఎ లిమిటేషన్. కొట్లాట ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ లీడర్షిప్, నాట్ ద ఎంటైరిటీ. శాంతిని స్థాపించడానికి కొట్లాట కావాలి, కానీ కొట్లాట ఎక్కువ అయిపోతే ఏమైపోతుంది, శాంతి పోదు. సో మనం పెట్టుకున్న పాలసీ ఏంటంటే శాంతిని నెలకొల్పడానికి ఒకసారి రోడ్ల మీదకి రావాల్సి వస్తుంటే ఐమ్ టెల్లింగ్ వి ఆర్ రెడీ, విల్ డూ. బట్ అది ఎప్పుడంటే లాస్ట్ ఆప్షన్. ఎందుకంటే నేను హనీఫ్ కానీ, మహేందర్, శంకర్ అందరికీ కూడా ఇన్ని సంవత్సరాల్లో కట్టుబడి ఉన్నారంటే మనం ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నా ఓన్లీ టోల్ దెమ్ వన్ థింగ్. సార్ నాకు ఫస్ట్ నేను విన్ అవ్వటం పార్టీ కంటే కూడా ముందు మీరు మంచిగా ఉండాలి. మీరు కేసుల్లో పడటం కానీ, మీరు ఎంత ఎమోషనల్గా ఉన్నా కానీ అసలు ఐ డోంట్ లెట్ దెమ్ బికమ్ ఎమోషనల్. ఎన్ని టఫ్ టైమ్స్లో కూడా వీళ్ళందరూ ఏది సాలిడ్ ముందుకెళ్ళిపోతా ఉంటే అసలు ఐ హెల్ప్. నా ఫస్ట్ ప్రయారిటీ మిమ్మల్ని నమ్మిన ఒక యూత్ వస్తారు, లేదా కొంతమంది మనుషులు వస్తారు. యువర్ ఫండమెంటల్ రెస్పాన్సిబిలిటీ ఈస్ టు గాడ్ ద పీపుల్ హూ బిలీవ్ ఇన్. మిమ్మల్ని నమ్మి వస్తారు. అందుకని నన్ను నమ్మి వచ్చిన వాళ్ళని నేను కూర్చోబెట్టి గాల్లో కొదలను. సో మిమ్మల్ని నమ్మి వస్తే ఐ వాంట్ యూ టేక్ ద సేమ్ స్కూల్. దట్ విల్ గివ్ యూ అ లాంగ్ లాస్టింగ్ కెరియర్, లాంగ్ లాస్టింగ్ లైఫ్ ఇన్ పాలిటిక్స్. సో దిస్ ఈజ్ మై commitment and message. And we'll have some మీరు ఒకసారి కూర్చోబెట్టి we'll have some political training also. మీరు సోషల్ మీడియా ఒకటి, how do we address it, what are the pros and cons of social media, ఈచ్ అండ్ ఇష్యూని ఎలా అడ్రస్ చేద్దాం అండ్ కొంత పొలిటికల్ ట్రైనింగ్ అవసరం. యూ షుడ్ గైడ్ us something about constitutional law. You have Pedam, you guide us. We'll have an academy which will have 11 classes. చాలా అవసరం. ఎవరైతే మీరు కంట్రిబ్యూషన్ స్టార్ట్ చేయండి. అండ్ నాకు ఒకటేనంటే లెట్ జనవాణి బీ హియర్, జనవాణి పెట్టండి. ఎవరో ఒకరు వచ్చంటే మీరు ఫస్ట్ మాట్లాడుతూ నేర్చుకోండి. వెల్కమ్ దెమ్,
ఏంటి సమస్య వినండి, ట్రై టు అడ్రస్ యాజ్ మచ్ as I can. మనం చేయలేము, కాకపోతే వినటం చాలా అవసరం పాలిటిక్స్. దిస్ ఈస్ అ గ్రేట్ టెస్టింగ్ గ్రౌండ్ ఫర్ యువర్ లీడర్షిప్. సో లెట్స్ గో అహెడ్. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ. అండ్ నాకు చాలా ఇన్స్పిరేషన్ అనిపించింది. నిజంగా ఫెటింగ్ వచ్చేసింది నాకు, పార్టీ నడిపి ఇట్స్ లైక్ కమింగ్ బ్యాక్ హోమ్.